అంటే ఇప్పుడు ఒక మంచి పద్యం చెప్తాను బాగానండి స్వామిజీ. అతి లోబులను భిక్షమడుగ బొవుట రోత తన ద్రవ్యమగరింట దాచరోత గుణహీనుడగు వాని కులువు గొల్చుట రోత ఇరుల పంచల కింద నుండరోత భాగ్యవంతులతోడ బంత మడుట రోత గురిలేని బంధువుల గూడరోత ఆదాయములు లేక అప్పు దియుట రోత జోర చోరుల గూడ చనుట రోత ఆది లక్ష్మీశని బంటునైతినయ్యా ఇంక జన్మం బీదెన్నరోత భూషణ వికాససి ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏం రాశాడు నా తండ్రి మహానుభావుడు. బాగా విందురుగాక ఈ పద్యాన్ని మీరందరూ బాగా తెలుసుకొని కాలేజ్ పేరుకాలతో కూడా బాగా తెలుసుకొని జిడికృష్ణమూర్తి పుస్తకాలు చదువుకుంటారు. ఆయన ముందున్న జీవితాన్ని మీ ముందు ఏముందో తెలుసుకుంటారు. ఆయన జాగ్రత్తగా ఈ పద్యాన్ని బాగా మీకు అర్థం అవుద్ది. మీరే తెలుసుకోండి. ఆయన అంటే కొనుగోలు కృపాకర్ రెడ్డి ఇప్పుడు ఒక పద్యం చెప్తానండి. ఇతనము గలవాని ఈపు పుండైన వసుదలోన జనులెల్ల వార్త జందు పేదవాని ఇంట పెండ్లైన నిరుగరో విశ్వదాభిరామ ఇనురవేమనండి. ఆయన ఏమనగారు మహానుభావుడు నా బోటు పెళ్ళైనా కూడా ఎవరెవరు ఇత్తనం గలవాని మాగా డబ్బు ఉన్నోడికి అయితే అందరికి ఈపున ఒక్క రూపుండైనా కూడా ప్రజలంతా దేశమంతా తెలుసుకుంటారు. నాయన ఇది మటుకు బాగా అర్థం చేసుకొని మీరు శ్రీకృష్ణమూర్తి పుస్తకం చదువుకొని బాగా జాగ్రత్తగా ముందున్న జీవితం కాలేజీ పిల్లకాయలు చదువుకొని నేను నేను చదువుకోలేదు అయినా ఏమైనా తప్పులు పోయినా మీరే చూసుకోండి. నేను ఆవులు గొర్రెలు ఆవులు బర్రెలు మేకలు గొర్రెలు మేపిన నేను నాకేం చదువు రాదు. మీరు జాగ్రత్తగా ఇన్ని నేర్చుకుంటాను. అయినా ఇప్పుడు కొంచెం చెప్తాను బాగేనండి. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్వ సుంఠలు సభా పూజులైరి సత్యవంతుల మాట జన విరోధం భాయే ఒకరు బోతులు మాట వాసికిక్కే ధర్మవాదన పరుల్ దరిద్రమోదిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వాదిజ్ఞులైరి పక్షి వాహనమ వంటి భిక్షకులకు శక్తి లేదయ్య ఇంక నీవే చాటు భూషణ వికాససి ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమి రాశాడు ఆయన? అధిక విద్యావంతులు అప్రయోజకులై విద్య చేర్చుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు ఆయన. వాళ్ళు అట్నే పతనం దుర్మార్గులు అందరూ పైకి పోయినారని చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి.